Praise the Lord. In the book of Isaiah, chapter 40 and verse 31, it says that those who wait upon the Lord shall renew their strength like eagle, and they shall run and not be weary, and they shall walk and they do not faint అంట. Amen. ఇంత బ్యూటిఫుల్ ప్రామిస్ కదండి. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎవరైతే దేవుని కొరకు వేచి చూస్తున్నారో, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తున్నారో, దేవుడు వాళ్ళకి నూతనమైన బలాన్ని ఇస్తున్నాడంట. హల్లెలూయా. ఎవ్రీ టైమ్ వెన్ వీఆర్ ఇన్ ద వెయిటింగ్ సీజన్, ఒకవేళ మీ జీవితంలో ఒక కార్యము జరగాలి, మీ జీవితంలో దేవుడు ఒక నూతనమైన కార్యము చేయాలి అని మీరు వెయిట్ చేస్తున్నట్లయితే, చాలాసార్లు మనకి ఏ రీతిగా అనిపిస్తుందంటే, ఈ వెయిటింగ్ సీజన్ ఒక బాధకరమైన సీజన్ లాగా అనిపిస్తుంది. ఈ వెయిటింగ్ సీజన్ ఒక డ్రై సీజన్ లాగా అనిపిస్తుంది. ఈ వెయిటింగ్ సీజన్ దేవుడు మన ప్రార్థన వింటున్నాడా వినట్లేదా అని అనిపిస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఈ వెయిటింగ్ సీజన్ ఏంటి అంటే ఒక నూతనమైన బలము పొందుకునే సీజన్ అంట. ఆమేన్. ఈ వెయిటింగ్ సీజన్లో దేవుడు ఏం చేస్తాడు అంటే, ఏదైతే మీ జీవితంలోకి రాబోతుందో దాని కొరకు దేవుడు మిమ్మల్ని సిద్ధపరిచే టైమే ఈ వెయిటింగ్ సీజన్. సో దేవుడు ఏమంటున్నాడంటే, ఏదైతే నూతనమైన కార్యము దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడో దాని కొరకు దేవుడు మీకు నూతనమైన బలాన్ని ఇస్తున్నాడంట. సో దట్ వెన్ గాడ్ డస్ దాట్ థింగ్, ఎప్పుడైతే దేవుడు ఆ కార్యము మీ జీవితంలో చేస్తాడో దాని అందు మీరు సక్సెస్ఫుల్గా ఉండబోతున్నారు. కాబట్టి సో ఐ వాంట్ యూ టు ఎంకరేజ్, డూ నాట్ థింక్ యువర్ వెయిటింగ్ టైమ్ ఇస్ యువర్ వేస్టింగ్ టైమ్, but